హైవేస్ కొద్ది రోజుల కొద్ది వారాలు అవుతుంది. ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తాను. మన 4 ఛాన్స్ దేనిలో పెట్టినా గుర్తులేదు. అందులో అమెజాన్ అడవులలో ఈ నోమోల్ లేదా కుజారేనో అని చెప్పేసి ఒక అటవీ జాతి వాళ్ళు నాగరిక సమాజానికి దూరంగా ఉంటారు. అడవి నుంచి తప్ప బయటికి రారు వాళ్ళు. అండ్ మామూలు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర రానివ్వరు. వాళ్ళంతా కూడా లాస్ పెడ్రాస్ అని చెప్పేసి నది ఉంటే ఆ నదికి పక్కన మొత్తం ఇసుకతుల మీదకి వచ్చేసి ఈ నాగరిక సమాజానికి వాళ్ళు కనపడాలన్నట్టుగా అరుపులు కేకలు ఇదంతా చేశారు. నేను మొత్తానికి డ్రోన్స్ హెలికాప్టర్లో మొత్తానికి అలాగే విజువల్స్ నోట్ చేస్తున్నారు. మరి శాటిలైట్ మొత్తానికి వచ్చి వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు బయటపడి నిజమేంద్ర బాబు అంటే పాపం వాళ్ళ అమెజాన్ అడవులలో ఎక్కడైతే ఉంటున్నారో నేను మీ జోలికి రావరా బాబు, మా జోలికి రావద్దురా బాబు అన్నట్టు వాళ్ళు బతుకుతూ ఉన్నారు. వాళ్ళ జోలికి మన నాగరిక సమాజం పోయింది. ఏ రకంగా? అడవులు కొట్టేస్తూ బ్రెజిల్లో కూడా కొన్ని లక్షల ఎకరాలు బ్రెజిల్కి రీసెంట్గా అధ్యక్షుడు ఎవరు వచ్చిన మన మధ్య విజయసాయి రెడ్డి కూడా కంగ్రాట్స్ చెప్పాడని చెప్పాడు. అదే కొత్తగా అధ్యక్షుడు కదా అని చెప్పేసి ఆ బ్రెజిల్ నుంచి కదా వచ్చిన కంటైనర్ డ్రై ఈస్ట్లో ఏదో డ్రగ్స్ ఉన్నాయి అంటే కదంటే దానికి నాకు సంబంధం లేదు, నేను రాజ్యసభ సభ్యుడిని కదా, పెద్దల సభ సభ్యుడిని అని బ్రెజిల్ అధ్యక్షుడు అందుకే నేను విషయం చెప్పాను అన్నాడు. మరి వేరే చాలామందికి అధ్యక్షులు లేరు, నువ్వు ఎవరికి చెప్పలేదు కదంటే సైలెంట్. సో ఇప్పుడు విషయం ఏంటి? ఆ బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశాడంటే ఈ అమెజాన్ ఫారెస్ట్ దిట్టంగా ఉండేది బ్రెజిల్లో. మేము వ్యవసాయం చేయాలి, ప్రజలకు భూమి కావాలని చెప్పేసి లక్షల ఎకరాలు తగలబెట్టేశాడండి. అవి తగలబడ్డే మాకు సంబంధం అని చెప్తూ తగలబెట్టిన తర్వాత మొత్తం మళ్ళీ నార్మల్ చేసుకుంటా పోయారు. అలా లోపలికి ఇంకా వెళ్తూనే ఉన్నారు వీళ్ళు. ఎందుకురా ఏంటంటే విధ్వంసం చేసుకుంటూ అమెజాన్ అడవిని ఈ భూగోళానికి ఊపిరితిత్తులు లంగ్స్ అన్నట్టుగా అంటారు. ఇప్పుడు దాన్ని కూడా విధ్వంసం చేసుకుంటా పోతున్నారు. చివరికి గిరిజనులు అటవిక జాతి అసలు నాగరిక సమాజం సంబంధం లేదురా బాబు, మా బతికి మేము బతుకుతారా బాబు అన్నటువంటి వాళ్ళను కూడా ఇప్పుడు ఇబ్బంది గురి చేస్తున్నట్టు లెక్క. అంటే మీరు మా దగ్గరికి వస్తున్నారు, మేము మీ దగ్గరికి వస్తాం అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు భయపెడుతున్నారు అన్న వేలు ఇదిగో ఈరోజు తెలిసిందనమాట. బట్ మరలా చెప్తున్నా, దయచేసి నాగరికత అంటూ, డెవలప్మెంట్ అంటూ, అభివృద్ధి అంటూ, ఖనిజాలంటూ, మైనింగ్ అంటూ ప్రకృతిని విధ్వంసం చేయకండి. అక్కడ బతికే వాళ్ళని దయచేసి భయభ్రాంతికి గురి చేయకండి, వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి.